డ్రైవరా నువ్వు? ఎన్ని రోజులు అయినా వచ్చి? నిన్న వచ్చినావు ఇంకా మరి అయితే లోడింగ్ అయితే లేదు, ఇసుక లేదంటున్నారు, పనులు ఏం పోతలేదు. ఇసుక లేదంటున్నారా? ఇసుక లేనప్పుడు ఆన్లైన్లో ఎందుకు పెట్టారట? అదే అడిగితే ఎవరేం చెప్తలేరు అసలు. అన్నం లేదు ఏం లేదు, ఎట్లా ఉంటాను అక్కడి నుంచి ఉన్నాయి. అన్నం లేదేం లేదు, అన్నం లేదు ఏం లేదు. అది వండుకుందామంటే గ్యాస్ లేదు ఏం లేదు. మనం వస్తే తిన చెప్తున్నాం. ఏ ఊరు మీది? ఎక్కడ చేసాం? భూపాలపల్లి. ఇక్కడేనా ఇది? కోటేటిపల్లేదేనా? లోడింగ్ ఎంత తీసుకుంటారు? లోడింగ్ ఎంత తీసుకున్నారు? 2200. ఏ ఊరు మీది? డ్రైవర్లేనా వచ్చి? అన్నం తిన్నారా మరి? అన్నం లేదేమో లేదా? ప్రాబ్లం ఏందో చెప్పు. ప్రాబ్లం ఏం లేదు, లైన్లు లేవు ఏం లేవు, బండ్లు చక్కగా పోతూనే ఉన్నాయి. లైన్లు ఉన్నాయి, లైన్లోనే ఉంటున్నాం. ఇక వాళ్ళకి ఆపుతానేమో అక్కడ మాకు కోర్లు ఎక్కడ రమ్మంటారు, మేము పోతున్నాం అంటున్నారు. మేము చెప్పాలంటే మాకు తెలియదు, మేము రమ్మంటారు పోతున్నాం వాళ్ళు అంటారు. మాకు వదిలినప్పుడు మేము పోవాలి. ఇక 1000-1500 దగ్గర తీసుకుంటారు. వాళ్ళకు ఫోన్ కాంటాక్ట్ చేసుకుని ఎంత తీసుకుంటారో మనకు తెలియదు. అది తీసుకొని బండ్లో పిలిపిస్తున్నారు వాళ్ళు. ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే డబ్బులు ఉంటానే బాగా పోతుంది. సీరియల్ కాకుండా సీరియల్ పెట్టిన బండ్లే వెళ్ళిపోతున్నాయి. సీరియల్ బండ్లో పెట్టలే డబ్బులు ఇస్తే వాళ్ళు అలాకెళ్ళి మధ్యలోకి వెళ్ళిపోతారు. మనకు ఇక్కడే ఉంటాడు. అన్నం ఉన్నోళ్ళు అన్నం అనుకుంటుండ్రి, లేని వాళ్ళు ఏమో ఉపాసం ఉండ్రి. అయ్యో ఇక లైన్లో వస్తూనే ఉన్నా ఊరు కాడికి వెళ్ళి మేము. ఎన్ని రోజులు అవుతుంది? నిన్న వచ్చిన నిన్న మధ్యాహ్నం కాల. ఇప్పుడు 3 రోజులు 2 రోజులు అవుతుంది. ఇక్కడే వచ్చి జరుగుకుంటూ ఇక్కడికి వచ్చే ఇంకో డ్రైవర్ వచ్చి బండి పెట్టి ఆశపడి వెళ్ళిపోయాడు. మేము మళ్ళీ ఇంకో డ్రైవర్ వచ్చినాం. ఇక అక్కడ దాకా పోవాలి. ఇప్పుడు నైట్ ఇక్కడ ఆగుతాం మళ్ళీ. ఇక రేపే మళ్ళీ పరిస్థితి మరి. ఈరోజు కావు లోడిగా పొద్దున్న 11 చేసిండు లోడింగ్. డంపింగ్ లేదంట, డంపింగ్ యాడ్ చేయలేదు. డంపింగ్ లేకుండా మరి ఆన్లైన్ పెట్టారు కదా. అదే మరి డంపింగ్ లేకుండా ఫస్ట్. ఇప్పుడు ఇట్లా నీ పేరేం పేరా? మరి ఏంది ఇంత లేట్ ఎందుకు అవుతుంది మరి? అక్కడ డబ్బులు అచ్చటి సీరియల్ వస్తున్నాయి, పక్కపంటి వేరే బండ్లు పోతూనే ఉన్నాయి. ఏదో పైసలు తీసుకొని పంపిస్తున్నారు అని అంటున్నారు అందరు. డబ్బులు తీసుకొని పంపిస్తారా? అక్కడ పైసలు తీసుకొని పంపిస్తున్నారు అని అంటారు. ఈ సీరియల్ వచ్చేటి ఈ సీరియల్ నత్తున్నాయి, పక్కపంటి పోయేటోడు పోతూనే ఉన్నాడు. అంతే. అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు సీరియల్ మధ్యలోకి వెళ్ళిపోతారు, ఈయన వాళ్ళు ఆగుతారు. కొంచెం తాగితే మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడేమైందో ఇప్పుడు నేను ఉన్నది పోయింది, అదే డబ్బులు ఇచ్చిన పండేనా? అంతే. లైన్లో వెళ్ళిపోయాడు. ఏమన్నా అంటే వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేది మధ్యలోకి వెళ్ళిపోతుంది. అక్కడ పైసలు తీసుకుంటారు, పంపిస్తారు.
మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఆ మధ్యలోకి వెళ్ళి పోతుంది. ఫోన్ చేస్తాడు, పైసలు ఎంత అంటే ఇంత అని మాట్లాడుకుంటారు, కథం పోతాడు, చూస్తాడు. ఇవన్నీ సీరియల్ ఇక్కడ ఉండాలి ఇక. వెళ్ళిపోతాడు. ఇప్పుడు పోయి లోడ్ వేసుకుంటాడు, వస్తాడు. అది లోడింగ్ ఎంత తీసుకుంటారు? 200 అంటే మాకు లోడింగ్ ఎంత తీసుకుంటారు? 2200. మరి అడగలేదా మరి ఎంతగానో ఎంత తీసుకుంటాను అని? అందరు ఇస్తారు సార్, మేము ఒక్కరైనా అంతేనా? అందరితో పాటు మేము. ఇప్పుడు ఈ పోతిరెడ్డి పల్లె మొత్తం ఇది అంతేనా? ఇక ఈ రిపేర్ వచ్చిన మేము 2200 తీసుకుంటున్నారు. 2200. ఏం పేరు నీ పేరు? జగదీష్. జగదీష్. ఎక్కడి నుంచి వచ్చినావు? హైదరాబాద్.